హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 2. తర్వాత రోజు సాయంత్రం దాటి రాత్రి అయినా కూడా ప్రమద ఎలా ఉంది అలానే కూర్చుండిపోతుంది. ఆ దిగులు, బాధ కొంచెం కూడా తగ్గవు. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోతాయి. కళ్ళు రెండు రెడ్గా అయిపోయి ఉబ్బిపోతాయి. ఓపిక లేక అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంటుంది కిటికీ దగ్గర కూర్చొని. తన జీవితం ఇక ఒంటరి అని డిసైడ్ అయిపోతుంది. అమ్మను ఎక్కడున్నా కానీ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అంతలోనే అతనుకున్న ప్రమాదాల గురించి గుర్తొస్తుంది. ఒక్క క్షణం మరలా వెన్నులోంచి వణుకు వస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఆయనకు ప్రమాదం జరిగింది. ఇప్పుడెలా? ఇప్పుడు మరలా అటాక్ జరుగుతుందా? ఆయన క్షేమంగా ఉంటారా అసలు? ఆయనకేమీ గుర్తులేదు. ఎలా అంటూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఆ దేవుడు చల్లగా చూడాలి అనుకుంటూ సైలెంట్గా ఉండిపోతుంది. నైట్ ఫుడ్ తీసుకుని వస్తారు శ్రీధర్ ఇంకా దేవి. వద్దంటే వద్దు, ఆకలి లేదు అంటూ పంతం పట్టి కూర్చుంటుంది ప్రమద. నా మాట విను తల్లి అన్న దేవిని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. అంతా కోల్పోయాను పిన్ని. నాకంటూ ఏమీ మిగల్లేదు. ఎందుకు ప్రేమలో పడ్డానో నాకే అర్థం కావడం లేదు. సర్వస్వం తనే అనుకున్నాను. అంతులేనంతగా ప్రేమించాను. కానీ ఆ ప్రేమ నాకు దూరం అయిపోయింది పిన్ని. జీవితం అంతా ఒంటరిగానే ఉండమని ఆ దేవుడు నా నుదుటను రాసినట్టున్నాడు. అందుకే నాకంటూ ఎవరూ లేకుండా పోయారు ఇప్పటి వరకు కూడా అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఆమెను అలా చూసి వాళ్ళు కూడా చాలా బాధపడతారు. దిగులు పడకరా, ఏమీ కాదు. నువ్వు కంగారు పడకు. అంతా బాగానే ఉంటుంది. అమన్ హ్యాపీగా ఉంటాడు. తొందరలోనే గతం గుర్తొస్తుంది. నీకోసం వెతుక్కుంటూ వస్తాడు అంటూ ఆశగా మాట్లాడుతుంది దేవి. వద్దు పిన్ని, నా కోసం వెతుక్కుని రానక్కర్లేదు. తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటే చాలు. తన ఆస్తికి అంతస్తుకి నేను తగను. తనెక్కడా, నేనెక్కడా? ఇంతకు ముందు కూడా మనసు నిండా అమన్ గారే ఉన్నా కూడా ఆయనకు సరిపోను అని ఆయన్ని దూరం పెట్టాలని చూశాను. కానీ ఆయన ప్రేమ ముందు ఓడిపోయాను. ఇప్పుడు ఎలాగో దూరం వచ్చింది. ఆ విధి కూడా నువ్వెక్కడా, ఆయనెక్కడా, అందరి వాటికి అర్రులు చాచుకో అంటూ నాకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే ఆయన గతం మర్చిపోయారు. నా ప్రేమను కూడా మర్చిపోయారు. దయచేసి ఇదంతా ఇలాగే ఉండనివ్వండి. ఎవరూ ఆయన్ని కలవకండి అంటూ గట్టిగా చెప్పేస్తుంది. ఇద్దరు ఏమీ మాట్లాడక సైలెంట్ అయిపోతారు. సరే, నువ్వన్నట్లుగానే వింటాం. కానీ కొద్దిగా తిని పడుకో తల్లి ప్లీజ్ అంటూ శ్రీధర్ గారు బ్రతిమలాడతారు. వద్దు బాబాయ్, నాకు అస్సలు ఆకలిగా లేదు. దయచేసి నన్ను తినమని అడగకండి. అమ్మను హ్యాపీగా ఉంటే చాలు అంటావు కానీ నువ్వక్కడ తింటే తిప్పలు లేకుండా ఎలా? నువ్విక్కడ తిండి తిప్పలు లేకుండా ఉంటే ఎలా? నేను ఇలా చూస్తే మేము ఎలా ఉండాలి? మేం కూడా ఇంతవరకు తినలేదు. మేము పెద్దవాళ్ళం కదా, మా ఆరోగ్యం కూడా చూసుకోవా నువ్వు? నువ్వు తింటేనే మేము కూడా తింటాం, లేకపోతే మేము తినం అంటూ గట్టిగా చెప్తాడు శ్రీధర్. ఇక వాళ్ళ కోసం తప్పనిసరి తినటానికి ఒప్పుకుంటుంది ప్రమద. దేవి ప్రేమగా ముద్దలు చేసి నోట్లో పెడుతుంది. దేవి గారు ముద్దలు పెడుతుంటే ప్రమదకి అమ్మన్ తనకు ప్రేమగా అన్నం తినిపించింది గుర్తుకు వస్తుంది. మరలా ఏడుస్తూ ఉంటుంది ప్రమద. ఆమె కళ్ళు తుడిచి అతి కష్టం మీద ఆమెను ఓదార్చి 2 ముద్దలు పెట్టి అన్నం కంప్లీట్ చేసింది ఎట్టకేలకు దేవి. ఏడ్చి ఏడ్చి అలాగే దేవి ఒడిలో పడుకొని నిద్రపోతుంది ప్రమద. పోనీలే, మొత్తానికి పడుకుంది. తనని డిస్టర్బ్ చేయొద్దు, లేకపోతే మళ్ళీ తలనొప్పి వస్తుంది అంటూ చెప్తాడు శ్రీధర్. సరేనండి, మనం కూడా ఇక్కడే పడుకుందాం. తనకి తోడుగా మీరు వెళ్ళి ఇల్లు తాళం వేసిరండి అంటూ చెప్తున్న దేవి మాటలకి సరే అంటూ శ్రీధర్ ఇంటికి వెళ్ళిపోతాడు. తను లెగిస్తే మళ్ళీ ప్రమద ఎక్కడ లెగుస్తుందో అని చెప్పి తను అలాగే పడుకోబెట్టుకొని గోడ కానుకుంటుంది దేవి. కొద్దిసేపటికి ఇల్లు లాక్ చేసి వచ్చేస్తాడు శ్రీధర్. ఇక్కడ మెయిన్ డోర్ కూడా లాక్ చేసుకుని వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. మీరు పడుకోండి, నేను చూసుకుంటానులే అంటుంది దేవి. తదేకంగా ప్రమద వైపు చూస్తాడు శ్రీధర్. కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎందుకంటే 4 రోజుల్లో నిశ్చితార్థం, మరికొన్ని రోజుల్లో పెళ్ళి. ఒకటి కావాల్సిన టైంలో విధి వాళ్ళని విడదీసింది. మరలా ఎప్పటికి కలుస్తారో ఏంటో అనుకుంటూ అలాగే ఆమె తల నిమురుతూ ఉండిపోతాడు.
బెంగుళూరు పొలిమేరల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ గాలిని పీలుస్తున్నామని పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. తన ఇంటికి వచ్చేశాను అని. ఇంద్ర కాల్ చేస్తాడు మిత్రకి. హాల్లో కూర్చొని రవీంద్రతో మాట్లాడుతున్న మిత్ర ఇంద్ర కాల్ లిఫ్ట్ చేసి చెప్పు నాన్న అంటుంది. అత్త, నీకు పెద్ద సర్ప్రైజ్ తీసుకువస్తున్నాను. దిష్టి తీయడానికి అన్నీ రెడీ చేసుకో. ఇంద్ర మాటలు విన్న మిత్ర ఆశ్చర్యపోతుంది. ఏమిట్రా, మాతో చెప్పకుండా పెళ్లి చేసుకొని నా కూతుర్ని ఇంటికి తీసుకువస్తున్నావా ఏమిటి అంటూ నవ్వుతుంది. అప్పుడే మెట్లు దిగుతున్న సహకి ఆ మాట విని గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎప్పటికైనా ఒప్పుకుంటాడో అని చిన్న ఆశతో ఉన్న సాహికి బాధగా అనిపిస్తుంది. ఎక్కడ తన బావ తనకి పూర్తిగా దూరమైపోయాడో అని. అంతలోనే మనసుకు సర్ది చెప్పుకుంటుంది. బావకి ఇష్టం లేదు కదా నా మీద, బావ సుఖంగా ఉంటే చాలు అని. ఆ మాట అనుకోగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఆ మనసు పూర్తిగా తెలిసిన దివిజ ఆ బాధను అర్థం చేసుకుని వచ్చి కళ్ళు తుడుస్తుంది. దివిజను హత్తుకుపోతుంది బాధగా. వదిలే బంగారు, ఇంద్రబావకి నా సాహి బంగారాన్ని అందుకునే అదృష్టం లేదు, అంతే అంటూ ఊరడిస్తుంది. మెల్లగా తన నామాలు చేసి కిందికి తీసుకువస్తుంది దివి. ఏమైంది అన్నట్లుగా అందరూ మిత్ర వైపే చూస్తుంటే చిన్నగా నవ్వుతూ కూర్చుంటుంది మిత్ర. నీ కొడుకు ఫోన్ చేశాడు రేవతి, దిష్టి తీయడానికి అన్నీ రెడీ చేసుకోమని. సర్ప్రైజ్ తీసుకువస్తున్నాను అని చెప్పాడు అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తాడు. నీ కొడుకు పెళ్లి చేసుకుని వస్తున్నాడా ఏమిటి అంటూ అడుగుతుంది ఆడపడుచుని. అదే అయితే వాడికుంది నా చేతుల్లో అంటాడు కొంచెం కోపంగా ఈశ్వర్. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఎవరూ ఏమీ అనకండి, వాడి కారణాలు ఏమున్నాయో అంటాడు రవీంద్ర మొబైల్ చూసుకుంటూ. నువ్వు ఊరుకో బావా, వాడెవరైనా ప్రేమించాను అంటే మేము వద్దంటామా, చెప్పకుండా ఎందుకు చేసుకురావడం, వదిలే బావా చూద్దాం అంటాడు హేమంత్ కూడా. ఇక అందరూ సైలెంట్ అవ్వగానే మిత్ర లోపలికి వెళ్తుంది ఇంద్ర చెప్పినట్లుగా రెడీ చేయడానికి. ఫోన్లో ఇంద్ర తన తల్లితో మాట్లాడుతున్నంతసేపు ఇక్కడ చిరునవ్వు అమన్ పెదవులపై అలానే ఉంటుంది. తన తల్లి గొంతు కొంచెం బయటికి వినిపిస్తుంటే అతని మనసు ఎప్పుడెప్పుడు తన తల్లిని చూస్తానా అని ఆరాటపడుతుంది. తనని చూడగానే తన తల్లి కళల్లో ఆనందం చూడాలి అని అనిపిస్తుంది. మిత్రతో మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేసి ఒక నిట్టూర్పు విడిచి వీళ్ల వైపు చూస్తాడు ఇంద్ర. ఏమైందిరా అంటూ అడిగిన కరణ్తో మిత్ర తన గురించి అన్న మాటలు చెప్పి చిన్నగా నవ్వుతాడు. అందరూ నవ్వేస్తారు అది విని. ఒక గంట తర్వాత అంబులెన్స్ వాళ్ళు ఉంటున్న స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే మరలా మిత్రకు కాల్ చేస్తాడు ఇంద్ర. కాల్ లిఫ్ట్ చేయగానే అత్త అన్నీ సిద్ధం చేసుకో, మేము వచ్చేసాం, దిష్టి తీయడానికి అన్నీ సిద్ధం చేసుకుని గుమ్మం దగ్గరికి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విషయం తెలుసుకున్న అందరూ హాల్లోకి వచ్చేస్తారు ఆ సర్ప్రైజ్ ఏమిటో చూడాలి అని. అన్నీ సిద్ధం చేసుకొని గుమ్మం దగ్గరికి వస్తుంది మిత్ర. సాహి గుండె ఏ క్షణానైనా ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నంత భారంగా ఉంటుంది. దివి కంట్రోల్ అంటూ సాయి చేతులు గట్టిగా పట్టుకుని ఉంటుంది. అందరికీ అసలు టెన్షన్ ఎక్కువైపోతుంది ఇద్దరు తీసుకొస్తున్న సర్ప్రైజ్ ఏమిటా అని. బంగారు, నా మాట విను, దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు వద్దు అనుకున్న వాళ్ళు నీకు కూడా వద్దు అంటూ దివిజ తనకు మనసులో భయంగా ఇంకా బాధగా ఉన్నా కానీ సాహిని మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఇంద్ర నిజంగా పెళ్లి చేసుకుని వచ్చేస్తున్నాడో అని. మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే ఇంటి లోపలికి దూసుకు వచ్చేస్తుంది అంబులెన్స్. క్షణాల్లో అంబులెన్స్ గుమ్మం ముందు ఆగుతుంది. అంబులెన్స్ చూసిన ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.